హాయ్ అండి, వెల్కమ్ టు మిస్ అమ్మ వరల్డ్. ఈరోజు మీకు బ్యాక్ టు బ్యాక్ 1958 సంవత్సరం బేతాళ కథలు వినిపించబోతున్నాను. విని ఆనందించేయండి. రాజరిక ప్రభావం. విసుగు చెందిన విక్రమార్కుడు మరొకసారి చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు కొమ్మను వేలాడుతున్న శవాన్ని దింపి భుజాన వేసుకుని మౌనంగా శ్మశానకేసి బయలుదేరాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు రాజు అయి ఉండి కూడా మొహమెరగని ఒక భిక్షువు కోసం ఇంత శ్రమ పడటం నిజంగా ప్రశంసనీయమైన విషయం. ఎందుచేతనంటే సాధారణంగా రాజరిక కృతజ్ఞతడు కూడా పాటించడు. ఇందుకు ఉదాహరణగా వీరసింహుడి కథ చెప్తాను విను అంటూ ఈ కింద కథ చెప్పసాగాడు. పూర్వం మాళ్వ దేశంలో వీరసింహుడు అనే గొప్ప పరాక్రమశాలి ఉండేవాడు. అతను ఆట్టే ధనికుడు కాదు. అయినా అతను ఏ రాజు వద్ద కొలువు చేయక తన పరాక్రమాన్ని ప్రజల దొంగల ముఠా నుంచి కాపాడడంలో వినియోగించాడు. సాధారణంగా రాజులకు అడవి మృగాలు వేటాడడం ఎంత ఇష్టమో వీరసింహుడికి దొంగలను వేటాడడం అంత ఇష్టం. చిట్ట చివరకు మాళ్వ దేశపు అరణ్యంలో ఒక దొంగ కూడా లేకుండా పోయిందాకా వీరసింహుడు కత్తి దించలేదు. నిజంగా సాహస పరాక్రమాలు గల దొంగలంతా అతనితో తలపడి యుద్ధం చేసి అతని కత్తికి బలి అయ్యారు. చిల్లర దొంగలందరూ ఇతర దేశాలకు పారిపోయారు. ఎన్నో తరాలు రాజులు కూడా చేయలేకపోయిన పనిని వీరసింహుడు ఒంటరిగా చేశాడు. అతని పుణ్యమా అంటూ స్త్రీలు సైతంగా ఒంటరిగా అడవి మార్గాల ప్రయాణం చేయడానికి వసతి ఏర్పడింది. ఈ కారణం చేత మాళ్వ దేశపు వీరసింహుడిని ప్రతి ఒక్కరూ దేవుడిగా భావిస్తూ వచ్చారు. తన జీవితంలో సగభాగం ప్రజలకు దొంగల బాధ లేకుండా చేయటంలో గడిచినప్పటికీ వీరసింహుడు సంపాదించుకున్నది కీర్తి మాత్రమే. తన పని ముగ్గేగానే అతను తన గ్రామం చేరుకుని అక్కడ తన ఒంటరి జీవితం గడపసాగాడు. ఒంటరి జీవితం ఎందుచేతంటే అతను పెళ్లాడలేదు. అతనికి అన్నదమ్ములెవరూ లేరు కూడా. ఒక నౌకరు అతనికి వంట చేసి పెట్టి ఇతర పనులు కూడా చూసేవాడు. ఒకనాడు వీరసింహుడు తన ఇంటి సావిడిలో కూర్చుని వంట పూర్తి కావటం కోసం నిరీక్షిస్తున్న సమయంలో ఒక మాంత్రికుడు అక్కడికి వచ్చాడు. వీరసింహ, నేను చాలా దూరదేశం నుంచి వచ్చాను, కానీ ఈ దేశంలో అడుగుపెట్టినప్పటి నుంచి ఎవరి నోట విన్నా నీ పేరే. అందుచేత నిన్ను చూసిపోదామని వచ్చాను. ఇంత పరాక్రమంతుడివి కదా, నీకు రాజు కావాలన్న కోరిక ఎన్నడూ కలగలేదా? ఏ పదవి లేకుండా ప్రజలకు ఇంత సేవ చేసిన వాడిని పదవి కూడా లభిస్తే ఇంకెంత సేవ చేయగలవో ఊహించు అన్నాడు మాంత్రికుడు. నేను ఆ విషయం ఎన్నడూ ఆలోచించలేదు అన్నాడు వీరసింహుడు. అయితే ఇప్పుడు ఆలోచించు అన్నాడు మాంత్రికుడు. దొంగలు పోయాక నాకు బొత్తిగా పని లేకుండా పోయింది. రాజునైతే బాగానే ఉంటుంది, కానీ అది ఎలా సాధ్యం అన్నాడు వీరసింహుడు. ఎవరైనా సాధ్యం చేస్తే వారికి తగిన బహుమానం ఇస్తావా అన్నాడు మాంత్రికుడు. ఓ, తప్పక ఇస్తాను అన్నాడు వీరసింహుడు. నేనే నిన్ను రాజును చేస్తాను, కానీ నువ్వు నాకు ఏటా 100 వరహాలు ఇవ్వాలి అన్నాడు మాంత్రికుడు. 100 వరహాలేనా? 1000 ఇస్తాను కావలిస్తే అన్నాడు వీరసింహుడు. నాకు 100 వరహాలే కావాలి అన్న ప్రకారం తప్పకుండా ఇస్తే చాలు అన్నాడు మాంత్రికుడు. వీరసింహుడు సరేనన్నాడు. మాంత్రికుడు తన మంత్రశక్తి వల్ల ఒక్క క్షణంలో చిత్రకూట రాజ్యంలో కిష్కింద నగరం చేరుకున్నాడు. కిష్కింద నగరపు రాజు ఆ ఉదయమే మరణించాడు. ఆయనకు 3 ఏళ్ల వయసు గల కుమారుడు మాత్రమే ఉన్నాడు. కిష్కింద మంత్రులందరూ సమావేశమై రాజు కొడుకును రాజును చేసి అతను పెద్దవాడైన దాకా కిష్కింద నగర రాజ్యపాలన తామే చూడాలని నిర్ణయిస్తున్నారు. సరిగ్గా ఆ సమయానికి మాంత్రికుడు అక్కడ ప్రత్యక్షమై, రాజకుమారుణ్ణి సింహాసనం మీద కూర్చోబెడతాము, బాగానే ఉంది, కానీ చిత్రకూటం మీద ఉన్న దొంగల ముఠా మాట ఏం ఆలోచించారు? రాజు పసివాడని తెలిసి వారు ఊరుకుంటారా? కిష్కింద నగరం అంతా దోచేరా అన్నాడు. అది నిజమే, దీనికి ఏమిటి ఉపాయం అన్నారు మంత్రులు మాంత్రికుడితో. మాళ్వ దేశంలో వీరసింహుడు అనే పరాక్రమశాలి ఉన్నాడు. అతనంటే ఎంతేసి గజ దొంగలకు కూడా సింహస్వప్నం. యువరాజు పెద్దవాడయ్యేదాకా మనం వీరసింహుడిని రాజుగా ఉంచామంటే మన రాజ్యానికి దొంగల భయం అనేది లేకుండా చేసేస్తాడు. ప్రజలు సుఖపడతాడు. కాలక్రమాన యువరాజు పెద్దవాడే సింహాసనం ఎక్కుతాడు అన్నాడు మాంత్రికుడు. ఈ పద్ధతి దివ్యంగా ఉన్నది. అయితే ఆ వీరసింహుడు ఎప్పటికీ కిష్కింద చేరట్టు అన్నాడు మంత్రులు. ఆ విచారం మీకొద్దు, మీ రాజ్యాభిషేక ప్రయత్నాలు చేస్తూ ఉండండి. ఇక్కడ ఉన్నట్టుగా వీరసింహుడిని తెస్తాను అన్నాడా మాంత్రికుడు. అతను అంత పని చేశాడు. ఆ సాయంకాలమే అతను వీరసింహుని కిష్కిందకు తెచ్చాడు. మర్నాడు వీరసింహుని పట్టాభిషేకం చేసుకుని కిష్కిందకు రాజయ్యాడు. దేశాచారం ప్రకారం రాణి అతని భార్య అయింది. ఆ విధంగా మాంత్రికుడు సహాయంతో వీరసింహుడు రాజవడమే కాక ఒక భార్యను కుమారుణ్ణి కూడా సంపాదించుకుని గృహస్థు కూడా అయ్యాడు.
వీరసింహుడు కిష్కింధకు రాజయ్యాడని తెలియగానే చిత్రకూట పర్వతాన్ని ఆశ్రయించి ఉన్న దొంగల ముఠాలన్నీ ఎక్కడికక్కడ విచ్చిపోయాయి. చిత్రకూట రాజ్యంలో దొంగల భయం లేకుండా పోయింది. వీరసింహుడికి ఇప్పుడు చేతి నిండా పని. ఉదయం నుంచి సాయంకాలం దాకా మంత్రులతో కూర్చొని రాజకార్యాలు చేసేవాడు. మిగిలిన సమయాల్లో తన భార్య బిడ్డలతో కాలక్షేపం చేసేవాడు. సంవత్సరం గిర్రున తిరిగింది. తన బహుమానం పుచ్చుకోవటానికి మాంత్రికుడు వచ్చాడు. అతన్ని చూడగానే వీరసింహుడు సంచిలోంచి 100 వరహాలు తెప్పించి మాంత్రికుడి చేతిలో పెట్టాడు. మాంత్రికుడు సంతోషంగా సంచి తీసుకుని వెళ్ళిపోయాడు. మంత్రులు తమలో తాము గుసగుసలాడుకున్నారు. రాజుగారిని ప్రతి క్షణము కొలిచేవాళ్ళం మనమంతా ఉండగా ఎవడో పరాయివాడు వచ్చి 100 వరహాలు ముడుపు పుచ్చుకుపోయాడు, ఇదేమైనా బాగుందా అనుకున్నారు వారు. వారు రాజుగారితో ఏమీ అనలేదు. కానీ వీరసింహుడు వారి గుసగుసలు గ్రహించాడు. ఇంకొక ఏడాది గడిచింది. వీరసింహుడు పనిలో నిమగ్నమై ఉండటం వల్ల ఏడాది గడిచినట్టే లేదు. మాంత్రికుడు రాకను బట్టి ఏడాది గడిచిందని తెలుసుకున్నాడు. కానీ కిందటిసార్లాగా మాంత్రికుడిని చూడగానే సొమ్ము తెప్పించలేదు. నా బహుమానం ఇప్పిస్తారా అని అడిగాడు మాంత్రికుడు. ఎందుకు ఇప్పించను అంటూ వీరసింహుడు 100 వరహాలు తెప్పించి వాటిని మాంత్రికుడికిచ్చాడు. తన మంత్రులు గుసగుసలాడుకోవటం అతనికి కనిపించింది. అతను మాంత్రికుడితో, ఈసారి నుంచి ఏటా రావద్దు, 7 విడిచి 7 వస్తుంటే బాగుంటుందనుకుంటాను అన్నాడు. మళ్ళీ వచ్చే 7 దర్శనం చేసుకుంటాను అని మాంత్రికుడు వెళ్ళిపోయాడు. వీరసింహుడు చేసిన సూచన అతనికి వినిపించినట్టే లేదు. అన్న ప్రకారం అతను 3వ ఏడు మళ్ళీ హాజరయ్యాడు. సరిగ్గా ఆ సమయానికి వీరసింహుడు చుట్టూ మంత్రులు కూర్చొని ఏదో చర్చిస్తున్నారు. నా 100 వరహాలిచ్చి పంపిస్తారా అన్నాడు మాంత్రికుడు. దేనికైనా వేళాపాళా ఉండాలి, నేనిప్పుడు చాలా ముఖ్యమైన వ్యవహారాల్లో మునిగి ఉన్నాను అన్నాడు వీరసింహుడు కొంచెం కోపంగా. అతి ముఖ్యమైన వ్యవహారాలు అన్నారు మంత్రులు. నీ ముష్టి బహుమానం కోసం వచ్చి ఇలా నా గొంతు మీద కూర్చుంటావనుకోలేదు అన్నాడు వీరసింహుడు. అచ్చంగా అప్పుల వాడే అన్నారు మంత్రులందరూ. నీకు కొంచెం కూడా కృతజ్ఞత అన్నది లేదు అన్నాడు వీరసింహుడు. 4 తన్ని పంపిస్తే సరి అన్నారు మంత్రులు. ఇప్పుడు చేయి వీలు లేదు కానీ మరెప్పుడైనా రా చూద్దాం అన్నాడు వీరసింహుడు. చెప్పేది నీకు కాదు, వెళ్ళు, ఇక నీ ముఖం ఇక్కడ ఎన్నటికి చూపకు, రాజుగారు మంచివారు గనక సరిపోయింది అన్నారు మంత్రులు. రాజా, మనం మొదటిసారి కలుసుకున్న సమయం జ్ఞాపకం ఉన్నదా అన్నాడు మాంత్రికుడు. జ్ఞాపకం లేకే అంటూ వీరసింహుడు కళ్ళు మూసుకున్నాడు. తాను వంట పూర్తి కావటం కోసం వేచి ఉండటమో మాంత్రికుడు రావటమో జ్ఞాపకం వచ్చింది. అరే, పులుసు కాగుతున్న వాసన కూడా స్పష్టంగా తెలుస్తున్నదే అనుకుంటూ అతను కళ్ళు తెరిచి దిగ్భ్రాంతికి చెందాడు. కిష్కింద లేదు, మంత్రులు లేరు, మాంత్రికుడు లేడు. వీరసింహుడు తన ఇంటనే ఉన్నాడు. అతను చూస్తుండగానే వంటింట్లోంచి నౌకరు వచ్చి, వంట పూర్తయింది బాబు, తమరు భోజనానికి లేవచ్చు అన్నాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, వీరసింహుడు ఎందుకు శిక్షించబడ్డాడు? అతను మాంత్రికుడికి 100 వరహాలు ఏటా ఇచ్చేటట్లు వాగ్దానం చేసి కూడా అంత నీచంగా ఎందుకు ప్రవర్తించాడు? స్వతహాగా అతను నీచుడు కాడు గనక, లేక రాజరికం అతను అలా మార్చిందా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల 1000 వక్కలవుతుంది అన్నాడు. వీరసింహుడు నీచుడు ఎంత మాత్రము కాడు. అయినట్లయితే అతను తన జీవితమంతా ప్రజలకు మేలు చేయటానికి ధారపోయాడు. తప్పు రాజరికానిది కాదు, మాంత్రికుడు వచ్చి రాజును చేస్తానన్నదాకా వీరసింహుడు ఏ పదవి కోసమూ పాకులాడలేదు. అందుచేత అతనికి పదవి వ్యామోహం లేదనే అనుకోవాలి. అలాంటివాడు రాజైనంత మాత్రాన మారిపోయే అవకాశం లేదు. మారేవాడైతే మొదటగానే మారేవాడు. కానీ వీరసింహుల్లో మార్పు క్రమంగా వచ్చింది, ఒక్కసారిగా రాలేదు. ఎందుకు కారణం? అతని చుట్టూ ఉన్న మంత్రులు. స్వార్థపరుడు కానివాడు ఎప్పుడూ తన చుట్టూ ఉన్న మనుషుల ప్రభావానికి సులువుగా గురి అవుతారు. కిష్కింద మంత్రులు స్వార్థపరులు, నీచులు. కష్ట సమయంలో తమకు సమర్థుడైన రాజునిచ్చిన మాంత్రికుడికి ఏటా 100 వరహాలు ఇవ్వటానికి వారు ఎంతో విచారించారు. చిత్రకూటంలో ఉన్న దొంగల నుంచి కిష్కిందను కాపాడినవాడు మాంత్రికుడే. ఆ కృతజ్ఞత కూడా వారికి లేకపోయింది. వీరసింహుడికి రాజరికం పోయినందువల్ల నష్టపడింది కూడా వారే అన్నాడు విక్రమార్కుడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. బయటపడని ఊహాసుందరి. విసుగు చెందిన విక్రమార్కుడు మళ్ళీ చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు ఈ అర్ధరాత్రి వేళ పడుతున్న శ్రమ చూస్తే నాకు ఇంద్రసేనుడి ప్రణయ కథ జ్ఞాపకం వస్తున్నది. అతను ఎంతో దీక్షతో తాను ప్రేమించిన కన్య కోసం వెతికి కూడా ఆమెను తెలుసుకోలేకపోయాడు. అతని కథ చెప్తాను విను అంటూ ఈ కింద కథ చెప్పసాగాడు.
పూర్వం ఇంద్రసేనుడు క్షత్రియ యువకుడు ఉండేవాడు. అతను చిన్నతనంలోనే సమస్త విద్యలు అభ్యసించి చాలా తెలివిగలవాడనిపించుకొని పెళ్లి గురించి ఆలోచించసాగాడు. సామాన్యంగా స్త్రీలు అల్పబుద్ధి గలవారై ఉంటారని, వారికి చీరలపైన నగలపైన ఉండే ఆసక్తి ఇతర విషయాల మీద ఉండదని, వారు గంభీరమైన విషయాల గురించి ఆలోచించలేరని అతని నమ్మకం. అలాంటి స్త్రీని పెళ్లాడటం అతనికి ఎంత మాత్రమూ ఇష్టం లేదు. చురుకైన బుద్ధి, అసాధారణమైన తెలివితేటలు, నిబ్బరమైన మనస్సు గల కన్యని అతను పెళ్లాడ నిశ్చయించాడు. అతనికి కావలసిన కన్య ఎక్కడా ఉన్నట్లు కనబడలేదు. ఇంద్రసేనుడికి ఒక రాజుగారి వద్ద కొలువు దొరికింది. అతను వయసుకు చిన్నవాడైనా తెలివితేటల్లో పెద్దవాడనే రాజుగారికి ఇతర రాజోద్యోగాలకి తెలిసిపోయింది. ఈ రాజుగారి వద్ద కొలువు చేసే వారిలో ఒక వృద్ధుడైన సామంతుడున్నాడు. ఆయన పేరు చంద్రవర్మ. ఊరి వెలుపల కొండల మధ్య ఆయనకు ఒక పెద్ద భవనం ఉన్నది. అందులో ఆయన బంధుబలగం దాదాపు 100 మంది దాకా ఉన్నారు. వారిలో పెళ్లి కావలసిన కన్యలు ఎంతోమంది ఉన్నారు. ఇంద్రసేనుడు తన బలగంలో ఎవతినైనా పెళ్లాడితే బాగుంటుందని చంద్రవర్మ అభిప్రాయపడ్డాడు. ఆయన ఒకనాడు ఇంద్రసేనుడితో, మన రాజుగారు 1 రోజుల పాటు తీర్థయాత్రలు చేయబోతున్నారు. ఆ 1 రోజులు నువ్వు మా ఇంటికి వచ్చి ఉండాలి అని ఆహ్వానించాడు. ఇంద్రసేనుడు సరేనన్నాడు. రాజుగారు యాత్రకు బయలుదేరిన రోజే ఇంద్రసేనుడిని చంద్రవర్మ ఇంటికి తీసుకెళ్లాడు. చంద్రవర్మ ఉండే ఇల్లు రాజభవనానికి ఏమాత్రమూ తీసిపోదు. అయితే ఇక్కడ రాజభవనంలో ఉండే నిర్బంధాలేవీ లేవు. ఎవరు పడితే వారు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళవచ్చు. ఈ భవనం చుట్టూ రకరకాల పళ్ళ తోటలు, పూల తోటలు ఉన్నాయి. కొద్ది దూరంలో కొండలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన క్షణం నుంచి ఇంద్రసేనుడు స్వర్గంలోకి వచ్చినట్టు అనిపించింది. అతనికి చాలా స్వేచ్ఛ లభించింది. వచ్చిన రోజునే అతను చంద్రవర్మ బంధువులందరినీ పరిచయం చేసుకున్నాడు. వారిలో కన్యలు చాలామంది ఉన్నారు, కొందరు అందగత్తెలు కూడాను. కానీ వారి తెలివితేటల గురించి ఇంద్రసేనుడు ఏమీ తెలుసుకోలేకపోయాడు. ఆ విషయంలో వారు ఇతర స్త్రీల్లాగే ఉన్నట్టు కనపడ్డారు. చంద్రవర్మ ఇంటికి అతిథిగా వచ్చిన మర్నాడే ఇంద్రసేనుడికి కొండల మీదకి ఒంటరిగా వెళ్లాలనిపించింది. ముఖ్యంగా శిఖరాల మీద కూర్చుని 4 వైపులా చూస్తూ నిర్మలమైన గాలి పీల్చడం అతనికి చాలా ఇష్టం. అయితే అతను ఎక్కిన కొండ మీద సగం వరకే కాలిబాట ఉన్నది. శిఖరానికి ఎక్కాలంటే పొదల సహాయంతో రాళ్ల మీదుగా పాకుతూ ఎక్కాలి. అది చాలా అపాయకరం. అందుచేతనే ఆ శిఖరం మీదకి ఎవ్వరూ ఎక్కిన జాడల్లేవు. ఎవరు ఎక్కని ఆ శిఖరం నాది చేసుకుంటాను, ఇక్కడ ఉన్నంతకాలము రోజు ఇక్కడికి వస్తాను అనుకుని ఇంద్రసేనుడు ఆ శిఖరం పైకి ఎంతో కష్టపడి పాకాడు. శిఖరం మీద సమప్రదేశంగా ఉన్నది, కానీ మధ్యలో చిన్న నీటి మడుగున్నది. అందులో తెల్లని పద్మాలున్నాయి. ఆ గుంట చుట్టూ కూర్చోటానికి వీలైన సున్నని బండరాళ్లున్నాయి. ఆ దృశ్యం చూసేసరికి ఇంద్రసేనుడు ఆనందపరవశుడైపోయాడు. కానీ అతను ఆ నీటి మడుగు పక్కన ఒక బండ మీద కూర్చోబోయే సమయానికి ఆ బండ మీద వాడి నలిగిన పూలు కొన్ని కనిపించాయి. వాటిని చూసి ఇంద్రసేనుడు ఆశ్చర్యపోయాడు. ఆ పువ్వులు అక్కడున్న మొక్కలకు పూసినవి కావు, ఓ స్త్రీ తలలో నుంచి రాలినవి. ఎవరో స్త్రీ ఇక్కడికి ఏకాంతంగా వచ్చి కూర్చుంటున్నది. అలా చేసే స్త్రీ అందరి స్త్రీల వంటిది అయి ఉండదని అతనికి తోచి ఆమె మీద కొంత మంచి అభిప్రాయం ఏర్పడింది. ఆ స్త్రీని గురించి ఇంకా తెలుసుకోవాలని ఇంద్రసేనుడికి కుతూహలం పుట్టుకొచ్చింది. అతను ఆమె విడిచిపోయిన వస్తువులు ఇంకేమైనా ఉన్నాయేమో అని అక్కడ అంతటా వెతికాడు. ఒక బొండరాయి పక్కన ఒక తాటి ఆకు కనిపించింది. దాన్ని తీసి చూస్తే సరికి దాని మీద ఈ విధంగా రాసున్నది: స్త్రీకి ఉత్తమవుడైన భర్త దొరకటం కంటే గొప్ప అదృష్టం లేదు. పురుషులు సాధారణంగా స్వార్థపరులు, అందుకే వారు స్త్రీల బుద్ధిహీనతను సహిస్తారు. నాకు ఎలాంటి భర్త దొరుకుతాడో, నన్ను అర్థం చేసుకోలేని భర్తను పెళ్లి చేసుకోవటం కంటే పెళ్లి కాకుండా ఉండిపోవటమే మేలు. ఇలాంటి తాటాకులు ఇంకా 2-3 దొరికాయి. వాటి మీద కూడా ఆ స్త్రీ ఇలాంటి భావాలే రాసింది. ఆమె అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి తనకు తోచే భావాలను తాటి ఆకులపైన రాసి వదిలిపెట్టుపోతూ ఉంటుందని ఇంద్రసేనుడు గ్రహించాడు. ఆలోచిస్తున్న కొద్దీ అతనికి ఆ స్త్రీ తనకు భార్య కాగలదేమో అని తోచింది. ఆమె పెళ్లాడదగిన వయసులోనే ఉన్నది, కానీ అందగెత్త అవునా కాదా, ఈ సంగతి ఇంద్రసేనుడికి తెలియలేదు. ఆమె తన అందం గురించి కానీ తనకు కాబోయే భర్త అందం గురించి కానీ ఏమీ రాయలేదు. ఎలాగైనా ఈ స్త్రీ ఎవరో తెలుసుకోవాలని తీర్మానించుకుని ఇంద్రసేనుడు కొండలు దిగి చంద్రవర్మ ఇంటికి తిరిగి వచ్చాడు. చంద్రవర్మ ఇంట ఉన్న కన్యల్లో ఇందుముఖి, వాసంతి, చంద్రకళ, పద్మిని, భారతి మొదలైన వారు చాలామంది ఉన్నారు. వారంతా స్వేచ్ఛగా తిరిగేవారే కనుక ఏ ఒక్కరూ ఏ క్షణాన ఎక్కడ ఉన్నది ఆరా తీయటం సాధ్యం కాదు. ఆఖరికి భోజనాల దగ్గర కూడా అందరూ కలవరు.
ఎవరికి వీలున్నప్పుడు వారు భోజనాలకు వెళ్ళి భోజనం చేస్తారు. ఇంద్రసేనుడు అందరితోనూ మాట్లాడి చూశాడు. ఒక్కరు కూడా గొప్ప తెలివితేటలేమీ ప్రదర్శించలేదు. అందరు స్త్రీలాగే అందచందానాల గురించి, అలంకరణల గురించి, గొప్పగా బతకటం గురించి అందుచేత సంభాషణ ద్వారా ఇంద్రసేనుడు తనకు కావలసిన ఊహాసుందరి గురించి తెలుసుకోలేకపోయాడు. తన ఊహాసుందరి వీరిలో ఎవరూ కాకపోవచ్చు. ఆమె మామూలు దాసి అయినా ఆమెను పెళ్లాడాలని అతను నిశ్చయించుకున్నాడు. ఆమె ఏ సమయంలో శిఖరానికి వెళ్తుందో కనిపెట్టి ఆ సమయంలో తాను కూడా వెళ్తే ఆమె దొరికిపోతుందని అతనికి తట్టింది. ఇంద్రసేనుడు ఒక వారం పాటు వేరువేరు సమయాల్లో ఆ శిఖరానికి వెళ్ళాడు. ఒకరోజు ఒక రాతి మీద చిన్న తాటాకు పెట్టి ఉన్నది. దానిపై నన్ను తెలుసుకోవటానికి గాను వెంబడించవద్దు. భగవంతుడు మీకు తెలివితేటలు ఇచ్చాడు కదా, వాటిని ఉపయోగించి నేనెవరో తెలుసుకోండి అని రాసున్నది. ఇది చూసి ఇంద్రసేనుడు ఆశ్చర్యపోయాడు. తాను చేసే ప్రతి పని ఆమె గమనిస్తూనే ఉన్నదని స్పష్టమైపోయింది. అంటే ఆమె అతని పట్ల సుముఖురాలుగానే ఉన్నదన్నమాట. ఆమె ఏమనుకుంటుందోనని అతను ఆమెను తరిమి పట్టుకునే యత్నం మానేసి తన మామూలు అలవాటు చొప్పున సాయంకాలం పూట శిఖరానికి వెళ్ళి అక్కడ మంచి మంచి పూలు పెట్టి రాసాగాడు. మర్నాడు అతను వెళ్ళేసరికి ఆ పూలు అక్కడ ఉండేవి కాదు. వాటికి బదులు వేరే పూలు ఉండేవి. ఒకరోజు ఇంద్రసేనుడు శిఖరం మీద ఒక ఉత్తరం రాసిపెట్టాడు. నిన్ను తెలుసుకోవటానికి ఏమాత్రమూ ఆధారం లేకుండా ఉన్నది. నాకు కాస్త సహాయం చేయకూడదు అని అందులో ఆమెను అడిగాడు. సహాయం ఇస్తే నన్ను కనుక్కుంటారు. అంతకన్నా నేనే బయటపడ్డం మంచిది కదా. నాకది ఇష్టం లేదు. మీకై మీరు నన్ను కనుక్కోగలిగితే మీరు నాకు తగిన భర్త అని రుజువవుతుంది అని ఆమె సమాధానం రాసింది. అలా 3 వారాలు గడిచింది. ఆ స్త్రీ మిట్ట మధ్యాహ్నం వేళ అందరూ భోజనం చేసే సమయంలో శిఖరానికి వెళ్తుందని ఇంద్రసేనుడు అదివరకే ఊహించాడు. ఇక తనకున్న వ్యవధి 1 వారం మాత్రమే. అందుచేత అతను ఆమెను ఒక మధ్యాహ్నం శిఖరం మీద కలుసుకొని ఆమె ఎవరో తెలుసుకోదలిచాడు. అతను కొండ మీదకి వెళ్ళేసరికి శిఖరం మీదకి పాకుతూ ఒక తెల్లని చీర కట్టుకున్న స్త్రీ ఆకారం కనిపించింది. ఇంద్రసేనుడు ఆత్రంగా శిఖరానికి పాకటానికి ప్రయత్నించడంతో మధ్యదారిలో అతని కాలు పట్టు తప్పి జారి కిందకి వచ్చి పడ్డాడు. కాలు బాగా బెణికింది. అతను తల ఎత్తి చూస్తే ఆ స్త్రీ జాడ కనిపించలేదు. అతను బాధతో కుంటుకుంటూ కొండ దిగి రాసాగాడు. సగం దారిలో అతనికి ఒక గుర్రపు రౌతు ఎదురై, బాబుగారు, దీని మీదెక్కి కూర్చోండి, ఇల్లు చేరుస్తాను అన్నాడు వినయంగా. నా కాళ్ళు వెణికిందని నీకెలా తెలుసు అని ఇంద్రసేనుడు రౌతుని అడిగాడు. ఆ అమ్మగారు చెప్పంపారు అన్నాడు వాడు. ఏ అమ్మగారురా? ఆవిడ పేరేమిటి? ఎలా ఉంటారు? పొడుగా కురచా అని ఇంద్రసేనుడు ఎన్నో ప్రశ్నలు వేశాడు. కానీ రౌతు ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయాడు. వాడు వట్టి అయోమయ మనిషి. ఇంద్రసేనుడు ఇల్లు చేరగానే అందరూ వచ్చి సానుభూతి తెలిపారు. అందరినీ అతను ఎంతో శ్రద్ధగా గమనించాడు. ఇందుముఖి అనే పిల్ల తనకేసి ప్రత్యేకించి జాలిగా చూసినట్టు అతనికి తోచింది. ఆమె చాలా అందగత్తి కూడాను. ఆమె వచ్చినప్పుడు వెంట ఎవరూ లేరు. అందుచేత అతను ఆమెతో, నాకంతా అర్థమైపోయింది, నువ్విచ్చిన పూలు ఉత్తరాలు అని ప్రారంభించాడు. అకస్మాత్తుగా ఇంద్రముఖి ముఖాన్ని భయం ఆవరించింది. ఆమె నోరు తెరిచి ఏదో అనబోయి అవతలికి పారిపోయింది. తర్వాత చంద్రకళ అనే పిల్ల ఒంటరిగా వచ్చి ఇంద్రసేనుడితో, మా ఇంద్రముఖి మంత్రకుమారుని ప్రేమిస్తున్న సంగతి మీరెలా తెలుసుకున్నారట? దయచేసి కొంతకాలం పాటు ఈ విషయం రహస్యంగా ఉంచండి అన్నది. ఇంద్రసేనుడు గుండె జారిపోయినట్టయింది. తన ఊహాసుందరి ఇంద్రముఖి కాదు. అయితే మరెవరు? అతనికి అంతుబట్టలేదు. ఆ రాత్రి అతను నిద్రపోయే సమయాన అతని దిండు పైన ఎవరో ఒక ఉత్తరం పెట్టారు. మర్నాడు తెల్లవారు లేస్తూనే అతను ఈ విధంగా చదువుకున్నాడు. నా కారణంగా మీ కాలు వెనకటం చూసి నాకు మీపైన జాలి ముంచుకొచ్చింది. నన్ను నేను బయట పెట్టుకుందామని నిశ్చయించుకున్నాను. అయితే నా నియమం దాటరానిది. మీరు నన్ను తెలుసుకోలేని పక్షంలో మనం వివాహం ఆడటం నిరుపయోగం. ఇంద్రసేనుడు మతిపోయినట్లుంది. ఈ ఇంట్లో ఉన్న కన్యలందరిలోనూ అతను అదివరకే మాట్లాడాడు. ఒక్కరు కూడా తెలివితేటలుగా మాట్లాడలేదు. ఎవరిని కదిలించిన అల్ప విషయాలు మాత్రమే మాట్లాడేవారు. ఒకరికి ఘనమైన అభిరుచులు లేవు. వారితో తను ఎంతో ఓర్పుగా సంభాషించాడు. ఎవరితో మాట్లాడేటప్పుడైనా చీమ తలకాయంత సందు దొరికితే తన ఊహాసుందరిని గుర్తిద్దామని ఎంతో శ్రద్ధగా వారందరి చచ్చు సంభాషణలు విన్నాడు. కానీ కాస్తైనా ప్రయోజనం లేకపోయింది. 2-3 రోజుల్లో అతని కాలు బాగైంది. తర్వాత వారు నగరానికి తిరిగిపోయే సమయం వచ్చింది. అతను బయలుదేరి వెళ్లే రోజున అతనికి మరొక ఉత్తరం వచ్చింది. అందులో ఇలా ఉన్నది: మీరు నన్ను పోల్చుకొనే లేదు. నేను పెట్టిన ఒక్క పరీక్షలోనూ మీరు నెగ్గలేకపోయారు. నేను మీ ఎదుట పడకుండా దాగాననుకోవద్దు. మనం చాలాసార్లు కలుసుకున్నాం, మాట్లాడుకున్నాం. నన్ను పోల్చుకోవటానికి అన్ని రకాల యత్నాలు చేశారు, కానీ నేను చేస్తారనుకున్న ఒక్క యత్నము చేయలేదు. నేను నిరాశ పొందాను. సెలవు.
ఇంద్రసేనుడు హతాశుడైపోయాడు. అతను ఆ రోజే చంద్రవర్మతో సహా నగరానికి తిరిగి వెళ్ళిపోయాడు. తన ఊహాసుందరి ఎవరో అతను తెలుసుకోలేదు. బేతాళుడి కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. ఇంద్రసేనుడి ఊహాసుందరి బయటపడకపోవటానికి నిజమైన కారణమేమిటి? వద్దన్నప్పటికీ అతను తనను వెంబడించాడని ఆగ్రహించిందా? లేక ఆమెకు అతనిపై ఉండదగినంత ప్రేమ లేకపోయిందా? తనను గుర్తించటానికి కాను అతను ఒక యత్నం చేయలేదని ఆమె ఆక్షేపించింది. ఆ ఒక్క ప్రయత్నం ఏమిటి? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. నీ మొదటి సందేహాలు సరి అయినవి కావు. తనను వెంబడించినందుకు ఆమె ఆగ్రహించి ఉంటే అతను కాలు బెడికిన సందర్భంలో ఆమె అతన్ని పరామర్శించడానికి వచ్చి ఉండేది కాదు. ఆ విధంగా అతను ఆమెను గుర్తించేవాడు. ఇంద్రసేనుడు తనకు భర్త కావాలన్న కోరిక ఆమెకు లేకనే పోతే అతడు అక్కడ ఉన్న నెల రోజులు ఆమె శిఖరానికి వెళ్ళటం మానేసేది. అప్పుడు ఇంద్రసేనుడికి ఏ బాధ ఉండేది కాదు. ఆమె ఆఖరి ఉత్తరంలో చెప్పినట్టు ఇంద్రసేనుడు ఆమెను గుర్తించటానికి ఒక్క ప్రయత్నం చేయలేదు. ఆ ప్రయత్నం ఏమిటో మనం సులువుగా ఊహించవచ్చు. పురుషులు స్వార్థపరులని, అందుచేతనే వారు స్త్రీల బుద్ధిహీనతను సహిస్తారని ఆమె అనుకున్నది. ఆ సంగతి ఇంద్రసేనుడు ఎరుగును. అతను చంద్రవర్మ ఇంట ఉన్న కన్యలతో మాట్లాడేటప్పుడు వారి బుద్ధి తక్కువ సంభాషణ సహించాడే గాని అసహించుకోలేదు. అతన్ని పరీక్షించటానికి గాను అతని ఊహాసుందరి కూడా ఇతర స్త్రీలాగే అతనితో మాట్లాడింది. ఇంద్రసేనుడు కూడా స్వార్థపరుడు కావడం చేతనే తనతో మాట్లాడే స్త్రీల బుద్ధిహీనతను సహించాడు. లేకపోతే తన ఊహాసుందరికి కోపం వస్తుందేమోనని అతను భయపడ్డాడు. ఇది సర్వసాధారణంగా అందరు పురుషులు చేసే పని. ఆ కారణం వల్లనే అతను ఊహాసుందరిని కోల్పోయాడు అని విక్రమార్కుడు సమాధానం చెప్పాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.